అందరికీ జై శ్రీరామ్. మనిషి డబ్బు సంపాదించడం కోసం మానవత్వాన్ని, విచక్షణని కోల్పోయి మృగంలా మారాడు అనడానికి ఒక వికృత చేష్ట వెస్ట్ బెంగాల్లో బయటపడింది. ఒక అమ్మాయిని ప్రొడక్షన్ హౌస్ పేరుతో ట్రాప్ చేసి ఆ అమ్మాయిని పోర్న్ వీడియోస్లో నటించాలని బలవంతం చేశారు. అమ్మాయి ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోవడంతో ఒక గదిలో అమ్మాయిని బంధించి 6 నెలలుగా చిత్రహింసలు చేశారు. తిండి పెట్టకుండా తీవ్రంగా కొట్టి ఇనపరాడులతో అమ్మాయిని కొడతారండి. 6 నెలలు బంధించి ఒక గదిలో తిండి తిప్పలు లేకుండా. అలాంటి ఇబ్బందులు గురి అయిన అమ్మాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన మానవ ప్రాణాలని దక్కించుకుని 6 నెలల తర్వాత బయటపడ్డాది. ఆ అమ్మాయిని మనం మెచ్చుకొని గౌరవించాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని ఇబ్బందులు పడ్డైనా తన మానాన్ని పోగొట్టుకోలేదు. ఆ అమ్మాయికి శతకోటి వందనాలు. అయినా మనం భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎన్నుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీరు వెళ్ళే ప్రదేశానికి మీ ఇంట్లో వాళ్ళ అనుమతితో వెళ్ళండి, వాళ్ళని తీసుకెళ్ళండి, వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్తారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో భవిష్యత్తులో దానికి మీ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు. మీరు కూడా భద్రతగా ఉంటారు, భద్రతగా ఇంటికి చేరుకోవచ్చు. మీకు ఇష్టమైన పనే ఇంట్లో ఒప్పించి చేయించుకోండి. అమ్మాయి హిందూ. ఈ దోషులు ఎవరైతే ఉన్నారో ఆర్యన్ ఖాన్, శ్వేతా ఖాన్. వెస్ట్ బెంగాల్లో హిందువుల దుస్థితి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నంత వరకు సరికాదు. బంగ్లాదేశ్లో ఏ పరిస్థితిలో అయితే హిందువులు ఉన్నారో పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి మమతా ఖాన్ గారు ఈ విషయంలో ఆ అమ్మాయికి ఏం న్యాయం చేస్తారో మనం చూస్తుండాలి. జై శ్రీరామ్.